హాయ్ హలో దిస్ ఈజ్ చక్రి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంట్రడక్షన్ అవసరం లేని స్టార్. మిలీనియల్స్కి ఆయన అంటే ఒక అభిమానం, ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ నమ్మ ఉపేంద్ర, మన ఉపేంద్ర గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాం, అంటే ఒక ఆల్రౌండర్ అయినటువంటి ఒక మనిషిని చాలా రోజుల తర్వాత కంబ్యాక్ చూస్తున్నాం. ఆఫ్టర్ ఐ థింక్ 10-14 years అయింది అనుకుంటా. అవునవును, అయింది. హౌ యూ ఫీల్? ఐ మీన్ యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్, సెల్ఫ్ మొత్తం అన్ని మీరే చేసుకుంటారు. ఎప్పుడు నాకు కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు నేను న్యూ కమర్ లాగా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. లైక్ ఆల్వేస్ యాక్చువల్లీ అందరూ అలాగే ఉంటుంది. ఇది నా మళ్ళీ ఫస్ట్ ఫిలం లాగా ఉంటుంది యాక్చువల్లీ. అన్ని కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త ఇది. ఎస్పెషల్లీ డైరెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనము జీరో అయిపోతాం. మీరు చెప్పారు కదా ఆల్ రౌండర్ అని, అలా రౌండర్ అయిపోతాం. ఓకే, సో యూఐ వాట్ డస్ దట్ మీన్? ఐ మీన్ యూఐ ట్రైలర్ చూశాను నేను. దాన్ని అర్థం చేసుకోవడానికి 2-3 సార్లు చూడాల్సి వచ్చింది నేను ట్రైలర్ని. ఫస్ట్ విజువల్ అర్థం చేసుకోవాల్సి వచ్చింది, దాని తర్వాత స్టోరీని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఏం చెప్పాలనుకుంటున్నారు యూఐతో మీరు? ఓకే, మీరు యూఐ అని పెట్టిందే అది మీరు చెప్పాలనే, అందుకే అలాంటి ఏమో యూఐ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది ఒక సింబల్తో, ఓకే, తర్వాత అది యూఐ అయింది. తర్వాత సింబల్ చూస్తుంటే మన పవర్ బటన్ ఉంటుంది కదా. ఓ చూడండి, మీ జనరేషన్కి అది చెప్తారు. కొంచెం ఒక 40-50 అయిన తర్వాత అది నామా అంటారు, ఇంకొకరు చెప్తారు. దట్ ఈస్ ద బ్యూటీ అంటారు. యా, యద్భావం తద్భవం, దట్ ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. సో మనకి మూవీ చూసినట్లయితే, అంటే ట్రైలర్ చూసినట్లయితే 2040 ఆబ్వియస్లీ దాంట్లో చెప్పారు. అక్కడికి ఇన్ఫ్లేషన్, కరోనా, గ్లోబల్ వార్మింగ్, అన్ని ఇష్యూస్ ఏవైతే బర్నింగ్ ఉన్నాయో, ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఫ్యూచర్కి, అవన్నీ దాంట్లో చూపించారు. అంటే ఇది ఇలా ఉండబోతుందని చెప్పబోతున్నారా, లేకపోతే దాంట్లో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అందులో మూవీలో? లేదు, ఏమనుకున్నానో అది చెప్పాను నేను. బట్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇదన్నీ ఇది అది అని, మీరు అది డీకోడ్ చేసి అని చెప్తున్నారు యాక్చువల్లీ. దట్ ఈస్ ఎవ్రీబడి నోస్ యాక్చువల్లీ. మీతో ఏముందో అదే నేను ట్రై చేశాను అంతే. కొంచెం ఎగ్జాగరేటెడ్ వేలో ట్రై చేశాను, కామికల్ వే. ఏలో ఉపేంద్రలో ఫీలింగ్స్ ఎగ్జాగరేట్ చేసి చూపిస్తూ ఉంటారు. అవును, లేదంటే మీరు ఇలా ఉండేవాళ్ళు అలా చూడాలంటే కొంచెం నిజంగానే అది అలాగే చూపించారు మీరు. ఇలా ఉండేవాళ్ళు ఇలా చూసేవాళ్ళు. అండ్ సాంగ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే కొంచెం అవుట్ స్పోకెన్ అండ్ బోల్డ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. సో అండ్ ట్రాల్ సాంగ్ కూడా అండ్ అవుట్ స్పోకెన్ ఉన్నాయి, బోల్డ్ వర్డ్స్. మూసుకొని దొబ్బే కైండ్ ఆఫ్ ఒక వర్డ్ కూడా ఉంది అందులో. అంటే ప్రజల్లోకి వెళ్ళాలని మళ్ళీ ఒకసారి ఉపేంద్రని, ఆ ఏ ఉపేంద్ర దాంట్లో కూడా అలాగే ఉంటుంది. లేదు, కొన్ని విషయము మీరు ఇప్పుడు చూడండి, ఆర్ట్ అనేది ఎగ్జాగరేషన్ అకార్డింగ్ టు మీ. మీరు నార్మల్గా ఒక ఫోటో తీస్తే అది ఒక ఫోటో అవుతుంది, అంతే కదా. అని ఆర్టిస్ట్గా చెప్పాలంటే కొంచెం కలర్స్ ఏమో చేంజ్ చేస్తారు, కొంచెం ఏమో క్రియేట్ చేస్తారు. ఆర్ట్ అనేది మీ ఇమాజినేషన్, అంతే కదా. సో అది ఎప్పుడూ అందరూ చేస్తారు. అది అదేం నాదేమో ఇది గొప్పతనం కాదు. అది అందరూ ఎగ్జాగరేషన్ చేస్తారు, అప్పుడే అది మీకు ఇదయ్యేది. ఒక ఫుడ్, నార్మల్గా ఫుడ్ తినాలంటే మీరు డైరెక్ట్గా క్యారెట్ తింటే బాగుంటుంది. క్యారెట్ని కట్ చేసి అదేమో చేసి సలాడ్ చేసి హల్వా చేసి అలా చేసి, ఇట్ ఈస్ ఆల్ యాక్చువల్లీ ప్రెజెంటేషన్ అంతే. ఓకే, సో కమింగ్ టు ద మూవీ, అరౌండ్ ఒక డెకేడ్ తర్వాత మీరు డైరెక్టర్గా వస్తూ ఉన్నారు. ప్రొడ్యూసర్స్ లహరి ఫిలిమ్స్ ఎంతో ట్రస్ట్ ఉంటే తప్పితే ఇంత భారీ బడ్జెట్ సినిమా, ఇంత ప్యాన్ ఉన్న సినిమా చేయరు. వాట్ మేడ్ దెమ్ టు బిలీవ్ ఇన్ యూ? నో, అది ఓన్లీ దే బిలీవ్ సబ్జెక్ట్, ఆ లైన్. ఇది నేను చెప్తేనే ఫస్ట్ మన శ్రీకాంత్ గారు ఉన్నారు అక్కడ, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసరు, చాలా ఫిలిం చేశారు. ఆయన లేదు సార్, ఈ ఫిలము మీరు ఆఫ్టర్ లాంగ్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, ఇది వేరే రేంజ్లో చేస్తాము అని మన లహరిని ఇన్వాల్వ్ చేసి, లహరి అని తెలుసు మీకు, బిగ్ మ్యూజిక్ కంపెనీ అది. లహరి మనోహర్ గారితో మాట్లాడి, నెక్స్ట్ ఆయన సన్ నవీన్ వచ్చారు, నవీన్తో మాట్లాడి, నవీన్ చెప్తే వాళ్ళు ఇంకొక లెవెల్కి వెళ్ళారు. ఆయన ఏమో టెక్నికలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ, బికాస్ ఈ విఎఫ్ఎక్స్ అన్నీ చాలా తెలిసిన వాళ్ళు. లేదు సార్, ఇది ఇలా చేయొచ్చు, ఇది ఇలా సెట్ చేసి ఇలా ఎక్స్టెన్షన్ చేయొచ్చు. సో బేసికల్లీ యువర్ విజన్ వాస్ డిఫరెంట్. No, that line, we started with a line. ఇది లైన్ ఉంది, ఇది ఇలా ప్రెజెంట్ చేయాలనుకుంటాను, ఇది అని డిస్కషన్లోనే జరిగిందని. తర్వాత సెటిల్ వేసి, ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్చువల్లీ నేను ఎప్పుడు ఎలా అంటే రిసెప్టివ్గా ఉంటాను నేను యాక్చువల్లీ. నాది ఇది ఇలాగే చేస్తానంటే అంతే వస్తుంది. మీరు రిసెప్టివ్గా ఉంటే యూ గెట్ సో మెనీ ఐడియాస్. సో దట్ మీదేమంటే తీసుకొని అన్ని నెక్స్ట్ లెవెల్ కదా. అంతే అంటే మీరు మామూలుగా ఊహించుంటారు, బట్ విఎఫ్ఎక్స్ అన్ని యాడ్ చేసేటప్పుడు అవునవునవును. అందుకే ఐ ఆల్వేస్ యాక్చువల్లీ దట్స్ హోల్, ఈవెన్ ద టాపిక్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇస్ ఆల్సో దట్ యాక్చువల్లీ ఎవ్రీబడి ఈజ్ యూనిక్ యాక్చువల్లీ. మీతో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, నేను అది
రికగ్నైజ్ చేయాలి అంతే. ఆ ఒక స్పేస్ ఇస్తే మీరు మాట్లాడతారు, నేను ఇవ్వకుండా నేనే మాట్లాడుతుంటే అది వన్ వే స్పీచ్ అయిపోతుంది. సో ఆ ఒక్క ఇది చేసాము దీంట్లో. ఇప్పుడు కానీ ఉపేంద్ర కానివ్వండి, ఓం కానివ్వండి, మీ థాట్స్ అప్పుడు ఉపేంద్ర ఉన్నటువంటి మెంటల్ స్టేట్ నుంచి వచ్చినటువంటి బ్రెయిన్ చైల్డ్స్ అవన్నీ కూడా యూఐ ఇప్పుడు ఇది కూడా ఈ 10-20 ఇయర్స్లో మీరు ఇవాల్వ్ అయ్యి మీ నుంచి వచ్చినటువంటి సినిమా ఇది. సో వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఆ మూవీస్లో ఈ మూవీస్లో ఉపేంద్ర పోర్ట్రేల్లో ఎట్లాంటి చేంజెస్ చూడండి? మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఏమో ఫిలాసఫీగా చెప్తాను అనుకోవద్దండి. నో ఇన్నోసెన్స్గా స్టార్ట్ చేసిన జర్నీ సూపర్గా ఉంటుంది. అప్పుడు నాకేం తెలీదు ఫిలిం స్టార్టింగ్లో. నేను ఇన్నోసెంట్గా అక్కడ అదే జరిగింది. ఎవరో కస్టమర్ వచ్చారు, ఒక డిజైనర్ వచ్చారు, డిజైన్ ఇలా చేశానని అన్నారు. నేను ఐడియా అంతే, వాళ్ళు అది ప్రజెంటేషన్ అలా చేశారు. ఈవెన్ దాంట్లో కాస్ట్యూము అంతే, ఆ కాస్ట్యూమ్ అని డిజైన్ చేసి, సార్ మీరు లవ్ సీన్కి వెళ్తే నేను ఆ లవ్ రావాలి ఆ కాస్ట్యూమ్లో, నా ఫేసే నా మీద రావాలి, అలాంటి ఒకటి ఏమైనా చేస్తారా అంటే దాన్ని ప్రెజెంటేషన్ ఉంది కదా, ఆ డ్రెస్ వేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్లూ వేసి టోటల్ విశ్వమే చేసి దాంట్లో నా ఫేస్ నాకేసి, దట్ క్రెడిట్ షుడ్ గో టు కాస్ట్యూమ్ డిజైనర్. ఒక డిజైన్ ఎవరు వస్తే ఆ డిజైనర్కి పోవాలి. ఇదన్నీ అలాగే. నేను తర్వాత ఈ ఫిలిం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం చేశానంటే మళ్ళీ అన్లర్నింగ్ చేసుకున్నాను. మళ్ళీ జీరోనే అవ్వాలి. మళ్ళీ ఇంకేమైనా వెళ్ళాలి. మీరు ఏమైనా కొత్త చేయాలంటే అగైన్ హ్యావ్ టు గో బ్యాక్ టు యాక్చువల్లీ నాకేమీ తెలీదు అని కూర్చుంటేనే మీకు అన్నీ తెలుస్తుంది. నాకు తెలుసు అంటే మీకు తెలిసిందే వస్తుంది అక్కడ. సో ఇదే నా ఇది ఏమంటే ఆల్వేస్ ఐ గో బ్యాక్, ఐ వాష్ మై సెల్ఫ్. లైక్ వాషింగ్ మీన్స్ యాక్చువల్లీ ఏమేమో వస్తూనే ఉంటుంది మాకు, ఇవి గార్బేజ్ లాగా వస్తూనే ఉంటుంది. అది క్లియర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది ఐడియాస్. మన ఉపేంద్రకి సూపర్కి రండి మీరు లాస్ట్ డైరెక్షన్, దానికి దీనికి దాదాపు 10-15 ఇయర్స్ గ్యాప్ వస్తూ ఉంటుంది. వై, ఎందుకు అంత గ్యాప్? అంటే 10-15 ఇయర్స్ గార్బేజ్ ఉంది ఇక్కడ. ఓకే, ఏమేమో అనుకొని తర్వాత అదన్నీ వాష్ చేసి ప్యూరిటీ చేసుకొని మళ్ళీ ఇంటరాక్ట్ చేసి మళ్ళీ ఒక క్లయింట్ పెట్టుకొని అందరితో డిస్కస్ చేసి మన ఆర్ట్ డైరెక్టరు, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టరు, గ్రాఫిక్ నిర్మల్. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం బుడాపెస్ట్ ఎందుకు వెళ్ళారు సార్? లేదు, అది అంతే. మన అజనీష్ లోక్నాథ్ గారు ఫిలిం ఇలా వస్తుంది ఫిలిం చూపించిన తర్వాత సార్ దీనికి మ్యూజిక్ నేను లోకల్లో కొంత ఇది చేస్తాను, కొన్ని నాకు వెస్ట్రన్ ఇదే కావాలి, అది ఒరిజినలే కావాలి అని అక్కడ వెళ్ళి ఆ కోరస్ వాయిసెస్ అన్ని వాళ్ళే తీసుకొని వాళ్ళది డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఉండదు కదా, అదన్నీ చేసి ఒక రీరికార్డింగ్ చేశారు. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ గురించి చూస్తూ ఉన్నాం. వై యూ లెఫ్ట్ డైరెక్షన్ ఫర్ 10 years to 15 years? ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఎందుకు యాక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ 10 years 15 years గడపాల్సి వచ్చింది? లేదు, నేను ఎప్పుడూ ఆ గ్యాప్ వస్తుంది. ఆఫ్టర్ ఉపేంద్ర నేను 10 years గ్యాప్ ఇచ్చాను. అదైన తర్వాత మళ్ళీ ఒక 5 years ఇచ్చాను. అదైన తర్వాత మళ్ళీ 8 years ఇచ్చాను. ఏమంటే డైరెక్షన్ అనేది ఓన్లీ డైరెక్షన్ చేయాలి అని చేయకూడదు అని, అంతే, ఇంకేం లేదు. ఏం రియల్గా ఎందుకు చేస్తామని ఫస్ట్ వస్తుంది నాకు. ఏమో ఒక మైండ్లో ఒకటి ఐడియా ఉండాలి. ఆ ఐడియా కరెక్టా, ప్రస్తుతమా, దీనికి ఇది ఈ జనరేషన్కి అందరికీ ఇష్టమవుతుందా, వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉండారా, ఇదన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికే చాలామందితో డిస్కస్ తెలిసే ఉంటుంది. యువర్ టాప్ 10లో అంటే IMDb అది ఇంటర్నేషనల్, దాంట్లో టాప్ 10 టాప్ 8లో ఉపేంద్ర గారు యాజ్ ఏ డైరెక్టర్ ఉన్నారు. యాజ్ ఏ డైరెక్టర్ అది మీరందరూ చేసింది, ఫ్యాన్స్ అందరూ అక్కడ. రియల్గా చెప్పాలంటే నేను ఇక్కడ టాప్ 10 డైరెక్టర్స్ నేను ఒకటి కాదు, అంత టాప్ డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు. నో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్, దట్ లీవ్ ఇట్ యాక్చువల్లీ. ఇది ఏమంటే ఫస్ట్ నాకు ఆ క్లారిటీ రావాలి. ఇది ఏమైనా చేస్తే బాగుంటుంది, ఆ క్లారిటీ రావాలంటే ఇదన్నీ క్లియర్ చేసుకొని ఒక ఫ్రెష్ థాట్ వచ్చి అందరితో ఇది ఉందా, కనెక్ట్ అవుతుందా అని అనుకొని ఒక లైన్ స్టార్ట్ చేస్తాను. ఇది ఏ యాంగిల్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారండి? ఇప్పుడు మీరు తీసినటువంటి మూవీ యూఐలో కొంచెం ఎగ్జాజరేషన్ కనబడుతుంది అండ్ కొంచెం ఫ్యూచరిస్టిక్ కనపడుతుంది 2040, అండ్ దాంట్లో డ్రెస్సింగ్ కానివ్వండి, మీ డ్రెస్సింగ్ కానివ్వండి, దాంట్లో యాక్టర్స్ డ్రెస్సింగ్ కానివ్వండి. ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు దాంట్లో? చెప్తానేనండి. కవర్లు చుట్టుకొని ఉన్నారు. అండ్ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది మేజర్గా అందులో చూపిస్తున్నట్టు నాకు అనిపించింది. అండ్ మీకు బ్యాక్ ఫ్యాంటసీ ఏమైనా ఉందా సార్? లైక్ ఎందుకు పాత సినిమాలో మీ ఒక సినిమాలో హీరోయిన్ని బడ్స్ మీద అంటారు, ఇక్కడ బుల్లెట్ కరెక్ట్ అక్కడే దిగుతుంది, అండ్ ఆ ముద్ర వేస్తున్నారు కదా కాల్చి, అది కూడా అక్కడే వేస్తున్నారు. అంటే ఉపేంద్రకి ఏంటి ఉప్పి గారికి ఎందుకు అంత ఫ్యాంటసీ?
అది ఏది ఎందుకు అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ హీరోయిన్ బాడీ. కూడా పాపం పాత సినిమాలు మీ ఏలోనో అది నాకు ఐఎమ్ నాట్ కరెక్ట్గా గుర్తులేదు నాకు. హీరోయిన్ వెనకాల నుంచి ఒక తన్నుది అంటారు పాపం. మీరన్నీ కనెక్ట్ చేసుకున్నారు అంటే మీకు దాని గురించి ఒక ఫ్యాసినేషన్ ఉంది, ఒక ఏదో ఒకటి ఇది ఉంది ఏ అనుకో. సినిమాలో కనపడి మాకు మీ సినిమాలో కనపడుతుంది. లేదు, మీరు చూడండి 2 hours లో ఏమేమో చూపించాను, మీరు అదే టక్కని నాకు అన్నీ గుర్తున్నాయి సార్. ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఓ ఏమో ఉంది. అవి వచ్చి ఇక్కడ కరెక్ట్ అయ్యి మాకు. కరెక్ట్ నేను కాదు, అయ్యింది మీరు. మీ బుల్లెట్ కరెక్ట్ అక్కడ దిగుతుంది. చూడండి, నేను నా ప్రాబ్లం అక్కడ బుల్లెట్ ఎక్కడ పెట్టే జాగం లేదు అక్కడ. క్లోజ్ షాట్ లేదు, మీరే కదా పెట్టించేది ఆ క్లోజ్ షాట్. చెప్పండి. చెప్పారు కదా, ఇది యద్భావం తద్భవతి. సో సోషల్ మీడియా ఇంపాక్ట్ గురించి అంటే మీరు అన్ని మీ జనరేషన్ అన్ని చూస్తూ వచ్చినటువంటి జనరేషన్ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎట్లా ఉందనుకుంటున్నారు? మీ పర్సెప్షన్ ఏంటి? లేదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టిక్యులర్ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాకు ఎప్పుడూ అనిపిస్తుంది మనమందరూ ఇక్కడ బార్న్ అయిందే ఏదో ఒక రీజన్కి మనకు ఇక్కడ వచ్చాము. ఇక్కడ మనకు ఒక యునీక్ క్వాలిటీస్ ఉంది, మీది ఒక యునీక్ ఒక టాలెంట్ ఉంది, మీది యునీక్నెస్ ఉంది, అది మీరు కనుక్కోవాలి. బట్ ఏమైపోయింది, మనమందరూ ఫాలోయర్స్ అయిపోయాము. నేను అదే చెప్పింది, అది విని ఇది విని అది ఇది అని యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ మేక్స్ యూ హ్యాపీ. మనం ఇంట్లో చెప్తారు ఏయ్ మంచి జాబ్ చేసుకో, ఇంట్లో చెప్తారు ఏయ్ టైం అయిపోయిందిరా మ్యారేజ్ అయిన తర్వాత సెటిల్ అయిపోవు అని. ఎక్కడ సెటిల్ అవుతాం మనము? సెటిల్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా చెప్పండి? ఎవరైనా సెటిల్ అయిపోతారా? దెర్ ఇస్ నో సచ్ థింగ్. అది ప్రాసెస్ లేదు. బట్ మనకి ఆ ప్రెషర్ వల్ల మనము డిస్టర్బ్ అవుతాము. అది చెప్పే ట్రై చేశాను అంతే, అంతేకాని ఏది ఒకటి కాదు ఇక్కడ. ఇట్ ఈస్ అబౌట్ యూ ఓన్లీ అగైన్. సార్ మీ కళ్ళు అయ్యి ఆ మూమెంట్ అంతా ఒరిజినల్ సార్? అది అవునండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది. మా ఫాదర్ మదర్ అడగాలి ఎందుకు అని. కాదు, మీరు మూవీస్లో కూడా పెట్టుకున్నారు ఆ డిఫెక్ట్, మీరు దానికి ఒక అడ్వాంటేజ్ చేసుకున్నారు. అది కొంచెం అది ఎప్పుడు ఒకసారి నా కోసం మూవ్ చేస్తారా? షేక్ అవుతానే ఉంటుంది అది. నేను ఎక్కడ చూడలేదు సార్ ఈ యూనిక్, అదే మీరు అంటున్న యూనిక్నెస్ మీలో అది ఎక్కువ కనపడుతుంది. అదే ఇది నేను రియల్గా నేను చేస్తానని చాలా మంది ఫ్యాన్స్ అన్ని అలా ప్రాక్టీస్ చేసుకుని నాకే చూపిస్తారు. వాళ్ళు చాలా ఇబ్బంది అయిపోయి, అయ్యో నేను చెప్తాను కాదప్పా ఇదేం నేను ప్రాక్టీస్ చేసింది కాదు, ఇది ఇలాగే పుట్టాను, అది మీరు ప్రాక్టీస్ చేసి చేయొద్దండి అని. అండ్ మీరు డైరెక్షన్ పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేశారు, శివరాజ్ కుమార్ గారిని, రాజ్ కుమార్ గారి పిల్లల్ని, చాలా పెద్ద స్టార్స్ని. వాళ్ళని డైరెక్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకునేటప్పుడు ఏం డిఫరెన్స్ కనపడుతుంది మీకు? డిఫరెన్స్ అంటే ఏమంటే ఒక హీరో అక్కడ ఉండే టైంలో నేను ఇంకా ఎక్స్ట్రా కంఫర్ట్ అయిపోతాను. ఏమంటే నేను ఓన్లీ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడేమంటే అలా కాదు, ఇది ఇక్కడ నేను రెండూ చేయాలి కదా, కొంచెం ఎక్స్ట్రా ఇది ఉంటుంది ఇక్కడ. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ఆల్సో దట్ ఆల్సో. ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది? డైరెక్టరే డామినేట్ చేసి. మీరే డైరెక్టర్, మీరే హీరో ఒక సీన్లో బాగా ఎలివేట్ చేయాలనుకోండి, మీలో ఉన్న డైరెక్టరే వర్క్, మీలో ఉన్న హీరో, ఎవరు హీరో వస్తేనో ఆ డైరెక్టరే వర్క్ చేసేది. మీ మీద మీకు ఎక్కువ ఉంటుంది కదా ఇంపాక్ట్, నన్ను నేను ఎక్కువ చూపించుకోవాలని చెప్పి. అప్పుడు నేను హీరో అవ్వాలి. ఒక ఎవరన్నా డైరెక్టర్ పెట్టుకొని ఓన్లీ హీరోయిజమే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక ట్రాలీ అయ్యి అంటే ఇది ఇక్కడ ఎక్కడైనా డామినేట్ చేస్తుందా అని మీరు డైరెక్షన్లో? లేదు, అది సబ్జెక్టే డామినేట్ చేసేది. అగైన్ మీకు అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ మీరు ఏం చేసినా మీరు ఆ సబ్జెక్ట్లో చూస్తూ ఉంటే, ఎడిటింగ్లో కూర్చో ఉంటే అది ఎక్కువైంది కట్ చేయరా అంటాము. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డైరెక్టర్, ఇట్ ఈస్ ద స్టోరీ, ఇట్ ఈస్ ద కంటెంట్ యాక్చువల్లీ దట్ డిమాండ్స్. ఇక్కడ కావాలి అని ఒక వీలు వస్తుంది, అక్కడ మీరు పెట్టాలి, డెఫినెట్గా మీరు చేయాలి, అక్కడ ఆ ఎలివేషన్ కావాలి. యూ కెనాట్ సింప్లీ జస్ట్ ఎగ్జాగరేట్ యాక్చువల్లీ. మీరు నమ్ముతారో నమ్మరో, మీ ఇప్పుడు 20 ఏళ్ల క్రితం సినిమాలు ఇప్పుడు యూట్యూబ్లో, ట్రోలింగ్లో, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతిరోజు ఒకటి కనపడుతూ ఉంటుంది. అంటే ఆ కాన్సెప్ట్లు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్కి. అదే అప్పుడు నేను యంగ్గా ఉన్నాను కదా, ఆ టైంలో నేనే ఇప్పుడు ప్రాసెస్ మారుతూ ఉంటుంది కదా సార్, బట్ స్టిల్ అది ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి అంటున్నాను నేను. లేదు, మీరు ఏం థాట్ ప్రాసెస్ మారుతున్నా బేసిక్ ఉంది కదా, అది సేమే. అది అది ఒకటే, అది చేంజ్ చేసేకి అవ్వదు. యూత్ ఏజ్, ఆ యంగ్ ఏజ్ అనేది యంగ్ ఏజే. అది మీకు అబ్బాయిలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. మీకు ఆ సినిమాలు మీకు అమ్మాయిల్లో కొంచెం నెగిటివిటీ తీసుకొచ్చినాయి కదా, డూ యూ ఫీల్ దట్ అప్పట్లో? అది అగైన్ దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఒక ఫిలము ఆ టైంలో
ఒక సాంగ్ ఉంది ఏనిల్లా ఏనిల్లా అనేది ఒక సాంగ్ ఉంది, ఏముంది నీకు నాతో నడుమ ఏముంది అని ఒక సాంగ్. ఆ టైంలో ఆ క్యారెక్టర్ని ఆ ఒక సీక్వెన్స్ని చాలా కాంట్రవర్సీ అయింది. నేను అట్లీస్ట్ ఈ సాంగ్ని అర్థం చేసుకుంటే అన్నీ ఉంది ఆ సాంగ్లో అని నాకు. అప్పుడు ఆ టైంలో వేరే సాంగ్ అన్ని హిట్ అయింది, ఇది హిట్ అయింది, బట్ ఆ లిరికల్లీ హిట్ అవ్వలేదు. మీరు బయట ఇబ్బంది పడ్డారు కదా, అమ్మాయిలు మిమ్మల్ని నెగిటివ్గా అర్థం చేసుకోవడం. ఇలా తర్వాత అర్థమైంది, అది ఇట్ టేక్స్ సమ్ టైం అంటారు కదా. అందరి హీరోలకి ఫాలోయింగ్ అమ్మాయిలో పెరుగుతుంది, మీకు కొంచెం మీ మీద కోపం పెరిగినట్టుంది అప్పట్లో. ఉపేంద్ర నిజమే కదా? లేదు, అది అలాగే ఒక ఇది స్టార్ట్ అయింది, ఒక పబ్లిసిటీ కూడా, ఎవరు చూడకూడదు ఈ ఫిల్మ్ని, వీళ్ళు చూడకూడదు, కొంచెం హెవీగా ఉంటుంది అని. అదేమంటే కొంచెం ఆ మ్యాటర్ కొంచెం హెవీగా ఉంటుంది అంతే. ఇప్పుడు 25 years తర్వాత అది పెద్ద వైరల్ అయింది ఆ సాంగ్, మిలియన్స్ లాగా వెళ్ళిపోయింది ఆ సాంగ్. మీ సినిమాలో ఒక పాట ఉంటుంది సార్, అది నా గుండె పగిలింది. మీరు ఒక లిరిసిస్ట్, ఒక సాంగ్ సింగర్ కూడా. నా కోసం ఒకసారి, మీ ఫ్యాన్ కోసం, నాట్ ఎన్ ఇంటర్వ్యూయర్, మీ ఫ్యాన్ కోసం ఒకసారి. అదే నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది అలా వస్తుంది, అది అలా వస్తుంది సార్, పాడండి. అయ్యో నాకు మర్చిపోయిందండి, అంత గొప్ప పాట అసలు. అయ్యో చాలా రోజు అయింది కదా. ఆ లిరిక్ రైటర్కి వెళ్ళాలి ఆ సాంగ్ క్రెడిట్, నేను కాదు. నేను కన్నడలో రాశాను. సార్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీరు సినిమాల్లోకి పాలిటిక్స్లో అవ్వాలని చెప్పి మీరు వచ్చారా? సినిమాల్లోకి రావడం, ముఖ్యమంత్రి పిఎం? లేదు, ఏమో ఒకటి అది ఆ ఏజ్లో మీకు ఉంటుంది, మీకు ఒక ఇన్నోసెన్స్లో మీకు ఇదన్నీ ఏముంది, ఇలా ఉంది, అలా చేయాలి, ఇలా చేయాలి, ఇది ఎందుకు అవ్వకూడదు, అది ఎందుకు అవ్వకూడదు, అది 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 ఉంటేనే జీవితం అనుకుంటాను. ఏమో ఒక టార్గెట్స్ ఉంటుంది కదా. కొంతమందికి పర్సనల్ టార్గెట్స్ ఉంటుంది, కొంతమందికి వేరే వేరే టైప్ ఆఫ్ ఒక ఇది ఉంటుంది, గురి అంటారు కదా, అదేంటది, అలా ఉంటుంది. అది ఆ గురి సినిమాల త్రూ వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు మీరు? లేదు, ఇక్కడ నేను ఎక్కువ మందికి చెప్పొచ్చు అని నేనేమనుకుంటాను, చెప్పేది కొంచెం ఎఫెక్టివ్గా చెప్పొచ్చు, ఒక ఆర్ట్ ఫారంలో చెప్పొచ్చు అని, అంతే. సో దాని తర్వాత రీసెంట్గా మీరు పొలిటికల్ పార్టీ కూడా పెట్టారు. ఐ మీన్ యువర్ గోల్, అల్టిమేట్ గోల్, అది పెద్దగా సక్సీడ్ అవ్వలేదు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? సక్సెస్ ఇది కాదు అది యాక్చువల్లీ. బికాజ్ చూడండి, అదే ఏం చెప్తారంటే, నాకు అడుగుతారు యాక్చువల్లీ, సార్ ఏం సార్ మీరు పొలిటికల్ పార్టీ పెట్టారు, మీరు ఎందుకు ఎలక్షన్ నిలుచుకోవట్లేదు, ఎందుకు మీరేమీ అవ్వటం లేదు, ఎమ్మెల్యేని ఎంపీని ఎందుకు అవ్వటం లేదు? నేను చెప్పేది, నేను సక్సెస్ అవ్వాలని మీరెందుకు కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సక్సెస్ ఫెయిల్యూర్ నా సినిమాలో ఉంది, నా బిజినెస్లో ఉంది, నా లైఫ్లో ఉంది. దిస్ ఈజ్ ఫర్ సోషల్ కాజ్. ఇది ఇక్కడ నా సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చేలేదు. ఇది ఎవరి ఫెయిల్యూర్? జనాల ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఐ మీన్ యువర్ మోటివ్ ఈజ్ వెరీ క్లియర్. దట్ చాలా క్లియర్గా ప్రజలకి సేవ చేయాలని వచ్చారు. లేదు, సేవ కాదు. ఒకటి చెప్తాను చూడండి, ఇది చాలా మందికి ఏమంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అంటే పొలిటికల్ అవేర్నెస్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. పొలిటికల్ అంటే పాలిటిక్స్ అంటే నాకు వద్దు సార్ అంటారు, అదేమో గొప్పతనం అనుకొని. నేను చాలా మంచి వాళ్ళు, ఈ పాలిటిక్స్ అంటే కరెక్ట్ లేదు, నో పాలిటిక్స్ సార్, నాకు అది ఇష్టం లేదు. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. అది పాలిటిక్స్ అంటే జీవితం మీది, సొసైటీ అంటే మీదే కదా, అవును, ఈ దేశం మీది కదా. సో యూ హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్, యూ హ్యావ్ టు నో వాట్స్ హ్యాపెనింగ్. లేదు, ఇప్పుడు ఏమంటే ఇదే అయింది, వాడు గెలిచాడా, వీడు ఓడిపోయాడా, నేను గెలిచానా, నేను ఓడిపోతానని ఎవరికీ తెలియదు. అర్థమైందా? ఒక సినిమా హీరోలాగా ఆ ఫిలిం హిట్ అయిందా, ఈ ఫిలిం ఫ్లాప్ అయిందా, ఆ హీరో ఎంత తీసుకుంటున్నారు, ఈ హీరో, అది ఓకే, ఇది వేరే, ఇది బిజినెస్. ఇది వాట్ అబౌట్ సొసైటీ, వాట్ అబౌట్ ఇది? ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ కదా. అక్కడ ఎందుకు ఇది ఒక వర్క్ ఇస్తారు మీకు, శాలరీను ఉంది, మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, యు ఆర్ ఆన్సరబుల్ టు పీపుల్, యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఇదన్నీ క్రైటీరియా కదా. అవును, ఆ వర్క్ చూసుకొని వాళ్ళని మళ్ళీ వర్క్ ఇవ్వాలి, మీరు అంతే, వర్క్ ఇవ్వాలి, నాట్ మళ్ళీ గెలిపించేది కాదు. ఇవ్వట్లేదు కదా ప్రజలు. నేను మంచి చేస్తానని ఒక ఎజెండా పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ఆర్ట్ ఆఫ్ సర్వీస్ అని మీరు పెట్టారు. అయితే ఆర్ట్, రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. సో అది ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళలేకపోయారు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. లేదు, అది నేను ఇచ్చేది కాదు. అది ఇప్పుడు మీరు రియల్గా థర్స్టీ ఉంటే మీరు తీసుకొని తాకుతారు. ఐ థింక్ దిస్ ఈస్ ఓకే నౌ అట్ ప్రెసెంట్ మూమెంట్కి ఇది బాగుంది అనుకుంటాను. ఓకే, who am I to tell no? There is something is happening and everybody is telling this is so good. Okay, enjoy that. అంతే కదా. ఈ దాంట్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి సార్ కేజీఎఫ్, కాంతారా లాంటి మూవీస్ పాన్ ఇండియా, పాన్ వరల్డ్కి వెళ్ళినటువంటి పరిస్థితి. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ కబ్జా లాంటి సినిమాలు మీరు కూడా చాలా పెద్ద స్క్రీన్ మీద ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాగా ట్రై చేశారు. కన్నడ ఇండస్ట్రీ అట్లా రీచ్ అవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇట్స్ ఆల్వేస్ గుడ్ కదా, దట్ ఈస్ గ్రోత్ యాక్చువల్లీ. ఒక 100 crores ఫిలింని 1000 crores అయ్యింది, 2000 crores అయ్యింది అనేది గొప్ప విషయమే. బట్ పర్సనల్గా నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. నాకేమిటి ఆ ఫిలిం నుంచి నాకేం ప్లస్ అయ్యింది, నేనేం నేర్చుకున్నాను. ఓకే,
ఇట్ గేవ్ మీ 2 hours extraordinary happiness. That's good. Okay, super. I enjoy that movie. ఎంటర్టైన్మెంట్. Yeah, entertainment. That is the main thing actually. సక్సెస్ చేయడానికి వావ్ అనిపిస్తుంది కొంత పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్, ఆ రైటింగ్, ఆ సీన్స్, ఆ ఎమోషన్. ఎస్, గుడ్. ఇట్ ఈస్ రీచింగ్ టు మెనీ పీపుల్. ఇట్ ఈస్ కలెక్టింగ్ సో మెనీ థింగ్స్. ఎస్, ఇట్ ఈస్ గుడ్. బట్ యూ షుడ్ ఆల్వేస్ యాక్చువల్లీ నాట్ టాక్ అబౌట్ ఓన్లీ మనీ. మనీ ఈజ్ ఓకే. ఎస్, ఇక్కడ మనీ కూడా కాదు సార్, ఇట్ రీచ్ no yeah, millions of reaching, people and yeah, entertain that them. is good actually. Now it is reaching actually. See, South Indian films are reaching all over India Correct, now. correct. It is all over the world. That is the beauty actually. అవును You understand? అవును అర్థమవుతుంది. Yeah, that's good actually. కన్నడ ఫిలిం లో అలాంటి పెద్ద పెద్ద ఫిలిం సో వచ్చింది. కెన్ వి కంపేర్ దిస్? No, I don't actually. సబ్జెక్ట్ కూడా యూనివర్సల్ కదా. I don't actually think like that actually. Because నాకు అది కాదు. నేనేమంటే ఓకే చాలా మంది చూడాలి, ఎక్కువ మంది చూడాలి. బట్ ఈలాంటి ఫిలిం ఏమంటే ఇది ఎంత హెల్ప్ అయింది మీకు అని మీరు చూసిన వాళ్ళకి ఒకటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. 2 hours ఎంటర్టైన్మెంట్ దొరికింది. దట్స్ గుడ్. వాట్ ఎక్స్ట్రా ఐ కెన్ గివ్? సో మెసేజ్ ఇస్తున్నారు ఇందులో మీరు? నో, మెసేజ్ ఇచ్చేదానికి ఒక మెసేజ్ నేను మొబైల్లో పెడతాను. నా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే అది మెసేజ్. అది బట్ సినిమా ఈజ్ ఎ మెసేజ్, నో స్ట్రాంగ్ మీడియా. మెసేజ్ అంటే మీతో ఒక ఓపెన్ అవ్వాలి, మీరు మెసేజ్ ఇచ్చేవాళ్ళు అవ్వాలి. నేను ఎందుకు ఆ టైటిల్ పెడతానంటే మీరు చెప్పాలి, మీ థింకింగ్ ప్రాసెస్ ఓపెన్ అవ్వాలి. యూ అండర్స్టాండ్? దెర్ ఇస్ వన్ స్టైల్ ఆఫ్ మై మేకింగ్. ఇదేం నేను నాదేమో గొప్పదనం నాదే అని చెప్పలేదు. ఇది ఈ స్టైల్ ఫిలిం అని చెప్తున్నాను. నా దెన్ యూ కెనాట్ కంపేర్ విత్ అదర్ ఫిలిమ్స్ లైక్ సార్ ఇలాగా అలాగా ఈ ఏమి ఇంత క్రోర్స్ అవ్వాలా, అది కాదు యాక్చువల్లీ. అది మన చేతిలో లేదు అది. బట్ మై ఐడియా ఆఫ్ దిస్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ఐ వాంట్ యాక్చువల్లీ స్టార్ షుడ్ బార్న్ ఇన్ ద థియేటర్. అర్థమైందా? అంటే ఆడియన్స్లో రావాలి, ఆడియన్స్లో ఇదవ్వాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి అని ఆ అటెంప్ట్ అంతే ఇది. ఉపేంద్ర తన సినిమాల మీద మంచి అసెస్మెంట్ ఉంటుంది, ఇది ఎలా పర్ఫామ్ చేయబోతుంది అనేది. గతంలో కూడా మీ సినిమాలకు సంబంధించి మీ అసెస్మెంట్ కరెక్ట్గా ఉంటుందని చెప్తారు. హౌ డూ యూ అసెస్ అబౌట్ యూ? నో నెవర్ యాక్చువల్లీ. యూ కెనాట్ అసెస్ యాక్చువల్లీ. ఎవరు సినిమాలో ప్రేమ గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది చూడు. లేదు నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎన్నిసారి నేను ఒకసారి అడగాలి ఫోన్ చేసి అనుకోండి. నేను ఎప్పుడూ చెప్పలేదు, నేను చెప్పను కూడా. బికాస్ వీఆర్ నాట్ అస్ట్రాలజర్స్, వీఆర్ నాట్ బ్రహ్మ కాదు మనము. ఈ ఫిలిం ఇలా ఆడుతుంది చూడండి నేను చూపిస్తాను, అది కొంతమందికి ఉండదు, నాకు తెలియదు. నేను అది తప్పు అని చెప్పలేదు. నేను అకార్డింగ్ టు మీ ఐఎమ్ చెప్తాను. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీబడి. నా పర్సనాలిటీ అది కాదు, నాకు అది ఇది రాదు. అకార్డింగ్ టు మీ నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండదంటే డబ్బులు వేసిన ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి హ్యాపీ అవ్వాలి, వచ్చిన ఆడియన్స్కి దే షుడ్ ఫీల్ హ్యాపీ. ప్రైమరీ ఇది మెయిన్ నాకు అంతే. ఇది అయిన తర్వాత నాకు తెలీదు. ఈ దానికి నేను ఎక్కువ వర్క్ చేస్తాను. ఏమంటే వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, ఆడియన్స్కి హ్యాపీగా ఉండాలి. వాళ్ళకేమో ఎంటర్టైన్మెంట్ ఒక అడిషనల్ ఒక వాల్యూ అది రీచ్ అవ్వాలి వాళ్ళకి. నేను చూశాను సార్, మీరు అల్లు అర్జున్ కలిశారు. ఏంటి ఏం కలిసారు, ఏం మాట్లాడారు? ఏం లేదు, వచ్చాను కదా ఇక్కడ, ఇదన్నీ జరిగింది, చాలా రోజు అయ్యింది, ఇది గుడ్ ఆపర్చునిటీ చెప్పారు ఇంట్లో ఉండారని. ఇట్ ఈస్ మై డ్యూటీ టు గో అండ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాకు ఒక ఫ్రెండ్లీ ఇది ఉంది కదా, నేను వర్క్ చేశాను కదా. ధైర్యం చెప్పారా? ధైర్యం చెప్పారా? ఏమి కన్సోల్ చేశారా? ధైర్యం చెప్పారా? నేనేం ధైర్యం చెప్పేదానికి. ఇట్ ఈస్ లైక్ యాక్చువల్లీ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఏమి చెప్పేది అవసరం లేదు, ఒక మీటింగే చాలా. అవును, అదే మోరల్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపేంద్ర గారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూఐ మంచి సక్సెస్ అవ్వాలి, మళ్ళీ ఆ కల్ట్ ఉపేంద్ర మళ్ళీ రావాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కల్ట్ ఆడియన్స్ మీరు ఉండాలి, మీరు రావాలి అని నేను కోరుకుంటాను. మేము వెళ్తాం సార్, ఫస్ట్ రోజు వెళ్తాం. థ్యాంక్ యూ.